తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 5న నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్స్ పరీక్ష పేపర్లు లీక్ అయినట్టు పోలీసులు తేల్చారు. TSPSC కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడైన పి. ప్రవీణ్ కుమార్ ఈ ప్రశ్నాపత్రాలని టీచర్ రేణుక, ఆమె భర్త లావుడ్యావత్ డాక్యాకు అందించాడని గుర్తించారు. వీటితో పాటు ప్రవీణ్ కు చెందిన పెన్ డ్రైవ్ లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష పేపర్ కూడా ఉందని, దాన్ని విక్రయించేందుకు అతను ఒప్పందం చేసుకున్నాడని ఆధారాలు సేకరించారు. హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్ సోమవారం రాత్రి టాస్క్ ఫోర్స్ OSD పి. రాధాకిషన్ రావుతో కలిసి లీకేజీ వ్యవహారం వివరాలను వెల్లడించారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన పి. హరిచంద్రరావు కుమారుడు ప్రవీణ్ కుమార్. హరిచంద్రరావు ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీ కార్యాలయం ప్రెస్కు అదనపు ఎస్పీగా పనిచేశారు. ఆయన ఉద్యోగంలో ఉండగానే అనారోగ్యంతో మరణించడంతో కారుణ్య నియామకం కింద ప్రవీణ్ కుమార్కు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. బీటెక్ పూర్తి చేసిన ప్రవీణ్ 2017 నుంచి TSPSCలో పనిచేస్తూ ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదాలో కమిషన్ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రేణుక 2018లో TSPSC నిర్వహించిన పరీక్ష ద్వారా గురుకుల హిందీ టీచర్గా ఎంపికై ప్రస్తుతం వనపర్తిలో విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త లావుడ్యావత్ డాక్యా వికారాబాద్లోని DRDAలో పనిచేస్తున్నాడు. TSPSC పరీక్షకు సిద్ధమైన నాటి నుంచి రేణుక, ప్రవీణ్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఆమె తరచూ కమిషన్ కార్యాలయానికి వచ్చి ప్రవీణ్ను కలిసేది. TSPSC ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ చేసేందుకు రేణుక, లావుడ్యావత్ డాక్యా పథకం వేశారు. పేపర్లను తమకివ్వాలని ప్రవీణ్ను రేణుక కోరింది. TSPSCలో అవుట్సోర్సింగ్ విధానంలో నెట్వర్క్ అడ్మిన్గా పనిచేస్తున్నట్లు అట్ల రాజశేఖర్తో ప్రవీణ్ కలిసి పేపర్ లీకేజీకి మార్గాలు అన్వేషించాడు. పరీక్ష పేపర్లన్నీ కమిషన్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్లోని కంప్యూటర్లో ఉంటాయి. ఈ సెక్షన్కు నేతృత్వం వహించే కస్టోడియన్ శంకరలక్ష్మి తన కంప్యూటర్ పాస్వర్డ్, యూజర్ ఐడీలను నిత్యం వినియోగించే పుస్తకం చివరి పేజీలో రాసిపెట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన ప్రవీణ్ ఆమె కార్యదర్శి పేషీకి వచ్చినప్పుడు ఆమె పుస్తకం నుంచి తస్కరించాడు. ప్రవీణ్ కంప్యూటర్ నుంచే శంకరలక్ష్మి కంప్యూటర్ను యూజర్ ఐడీ, పాస్వర్డ్తో యాక్సెస్ చేశాడు. ఇద్దరూ కలిసి ఆ కంప్యూటర్లో నుంచి ఏఈ పరీక్షకు సంబంధించిన జనరల్ స్టడీస్, సివిల్ పేపర్లను, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష పేపర్ను కాపీ చేసుకున్నారు. ప్రవీణ్ వీటిని తన పెన్ డ్రైవ్లో వేసుకున్నాడు. ఏఈ పరీక్ష ప్రశ్నాపత్రాలను ప్రింటౌట్ తీసుకున్నాడు. మరోవైపు టీచర్ రేణుక, లావుడ్యావత్ డాక్యా ఏఈ పరీక్ష పేపర్లు విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రేణుక సోదరుడు మాన్సూర్పల్లి తాండా సర్పంచ్ కుమారుడైన కేతావత్ రాజేశ్వర్ నాయక్ను అతని ద్వారా మేడ్చల్ ఠాణాలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కేతావత్ శ్రీనివాస్ను సంప్రదించి ఏఈ పేపర్ విషయం చెప్పారు. ఎస్ఐ పరీక్షకు సిద్ధమవుతున్న శ్రీనివాస్ తనకు ఏఈ పేపర్ వద్దని చెప్పి పరిచయస్తులైన కేతావత్ నీలేష్ నాయక్, పాత్లావత్ గోపాల్ నాయక్ల పేర్లు చెప్పాడు. దీంతో వీరిని సంప్రదించిన రేణుక, డాక్యా 13.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ తీసుకున్నారు. ఏఈ పేపర్లు ప్రింట్ తీసుకున్న ప్రవీణ్ ఈ నెల 2న రేణుక, డాక్యాలకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు మహబూబ్ నగర్లో ఉన్న వారిద్దరూ వెంటనే బాలాపూర్కొచ్చి ప్రవీణ్ను కలిశారు. ఏఈ పరీక్ష పేపర్లు తీసుకుని 5 లక్షలిచ్చారు. నీలేష్, గోపాల్తో పాటు నీలేష్ సోదరుడు రాజేంద్ర నాయక్లను గండీడ్ మండలం పంచగల్ తాండాలోని తమ ఇంటికి తీసుకువెళ్లారు. 5న ఉదయం డాక్యా అభ్యర్థులను వంటపెట్టుకుని సరూర్ నగర్లోని పరీక్షా కేంద్రం వరకు వచ్చి పరీక్ష రాయించాక విడిచిపెట్టాడు. అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ల లీక్ వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులపై TSPSC వేటు వేసింది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ను సస్పెండ్ చేయడంతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. అవుట్సోర్సింగ్ విధానంలో కంప్యూటర్ నెట్వర్క్ ఎక్స్పర్ట్గా పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించింది. ఇక ఈ వ్యవహారంలో భాగస్వాములైన గురుకుల టీచర్ రేణుక, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగి, పోలీస్ కానిస్టేబుల్ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులే కావడంతో వారిపైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత శాఖలు సిద్ధమయ్యాయి. 6వ తేదీన మళ్లీ ప్రవీణ్ను కలిసిన రేణుక, ఆమె భర్త ప్రశ్నాపత్రాల కాపీలతో పాటు మరో 5 లక్షలు ఇచ్చారు. పేపర్ల లీకేజీపై అనుమానం వచ్చిన TSPSC శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ S. రఘునాథ్ నేతృత్వంలోని బృందం ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, లావుడ్యావత్ డాక్యా, రాజేశ్వర్, నీలేష్, గోపాల్, శ్రీనివాస్, రాజేందర్లను అరెస్ట్ చేసింది. వారి నుంచి పెన్ డ్రైవ్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. ప్రవీణ్ పెన్ డ్రైవ్ను పరిశీలించిన పోలీసులు అందులో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష పేపర్ ఉందని, దాన్ని విక్రయించడానికి ప్రయత్నించాడని గుర్తించారు. ప్రవీణ్ కంప్యూటర్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఆ నివేదిక అందిన తర్వాత అతను, రాజశేఖర్ ఎవరెవరి కంప్యూటర్లను యాక్సెస్ చేశారో, ఏమేం పేపర్లు డౌన్లోడ్ చేశారనేది తేలుతుందని డీసీపీ వెల్లడించారు.